త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ, ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజు గారు. సెల్ నంబర్ 8885647696. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు ఈ 2 తప్పులు మాత్రం అస్సలు చెయ్యకండి. ఇలా చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు. మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే మేషరాశి వారు ఏ 2 తప్పులు చెయ్యకూడదు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏ 2 తప్పులు చెయ్యకూడదు అనే వివరాలు పూర్తిగా తెలియాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, భగవంతుడి పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాలు తీర్చాలని భగవంతుని పాదాలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన కష్టాల కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. శుక్రవారంలో విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగితే కనుక బీద వారికి కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మ చల్లని చూపు పడితే కనుక కోటీశ్వరులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది ఈ సమయంలో ఈ రాశి వారికి అది సామాన్యమైన స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు చేసినట్లయితే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మేషరాశి వారు చెయ్యకూడని తప్పేంటి అనే వివరాల్లోకి వెళ్తే, అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాలను చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా వీరు 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పనిని పరిశీలించి పనులు మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ పనిని మొదలు పెడతారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఈ రాశి వారు అందరి సలహాలు తీసుకుంటారు. కానీ వారికి నచ్చిన విధంగా మాత్రమే పనులు చేసుకుంటూ పోతారు. అంటే ఏ విషయంలోనైనా లోతుకు పరిశీలించి ఒక అంచనాకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన విధంగా చేస్తారు. ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత స్థానాల్లోకి వెళ్తారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. వారి నుంచి బయటకు సహాయం అందకపోవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోతారు. ఈ రాశి వారు వారికి దాన ధర్మాలు చేయడం, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడం, నా అన్న వారికి తప్పులో ఉన్నా సరే తప్పు చేసినా సరే సర్దుకుపోవడం వంటివి గుణాలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎంత కష్టపడినా కూడా వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. అయితే ఉన్నత స్థానాల్లోకి ఉన్నారు, అంతేకాకుండా ఒక స్థాయికి చేరుకున్నాక వీరికి సహాయం చెయ్యరు. అయినప్పటికీ కూడా మీరు ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు అలాగే గుర్తింపు రావాలని అనుకుంటారు. ఎక్కువగా తమకు అప్పగించిన పని అది ప్రతి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా విద్యాపరంగా కానీ తమకు అప్పగించిన పనిని పూర్తి స్థాయిలో తమ శక్తి యుక్తులను ఉపయోగించి తమ తెలివితేటలను ఆహారం అలాగే తమ తెలివితేటలతో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ఆహారం నిద్ర కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే ఆహారం నిద్రను కూడా వదులుకుంటారు. ఇక ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా చూడడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ సమానమే అన్న మంచి ఆలోచనని మీరు కలిగి ఉంటారు. అయితే అందరినీ నమ్మడం వల్ల మీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనిస్తూ ఉండాలి. అంతేకాదు వారు ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారో, వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అనే అంశాలను కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనేక రకాల తెలివితేటలు ఉన్నప్పటికీ ఇటువంటి సమయంలో అంటే శత్రువులు మోసం చేసే సమయంలో ఉపయోగపడకపోవచ్చు. దానికి కారణం మీ అతి మంచితనమే. కాబట్టి శత్రువులు దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలంటే మీరు ఒక్కరు పరిష్కరించగల నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యవంతులని చెప్పాలి. అలాగే స్నేహితులకు కూడా మోసం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా మేషరాశి వారు కష్టాల్లో ఉన్న వారికి కూడా ఎదుటి వారికి నవ్వించేటటువంటి హాస్య చిత్రతను కలిగి ఉంటారు. అంతే
తమ లక్ష్య సాధన కోసం ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి లక్ష్య సాధన పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. అంతేకాకుండా కుటుంబం పట్ల వీరికి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. ఇక ఈ రాశి వారు చెప్పినా కూడని అంటే చెప్పకూడని విషయాలు నలుగురితో చెప్పడం వల్ల మీరు ఇబ్బందులకి గురవుతారు. అందరూ మన వల్లే అనుకోవడం వల్ల ఎవరికి అనేక రకాల సమస్యలు అందరికీ ఎదురవుతాయి. కాబట్టి మీకు సంబంధించిన విషయాలలో గోప్యతను పాటించండి. ఈ రాశి వారు శక్తియుక్తులను అధికంగా కలిగే ఉంటారు. మీరు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా నిందించరు. ఎదుటి వారి విజయాన్ని చూసి సంతోషించే గుణం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకి బాధపడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక మీకు ఈ సమయంలో దైవం అండగా ఉంటుంది. ఈ సమయంలో అంటే దైవం అండగా ఉండడం వల్ల మీకు ఈ సమయంలో శుభ ఫలితాలు అందుకోబోతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభాలని చూస్తారు. విద్యార్థులు ఈ సమయంలో తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా సానుకూలంగా మార్పులను చూస్తారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా మందకోడిగా ఊపందుకుంటాయి. అయితే ఈ సమయంలో వీరి ముఖ్య ఉద్దేశం అంటే వీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అధికంగా డబ్బు వస్తుంది. అయితే డబ్బు వచ్చింది కదా అని ప్రతి ఒక్కరిని పరిశీలించి అలాగే ప్రతి ఒక్కరిని నిందించడం వల్ల ఇదేమీ బాగోలేదు. ముఖ్యంగా ఎదుటి వారిని చిన్న చూపు చూడడం వంటిది చెయ్యకూడదు. అలాగే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చెయ్యకండి. ఇలా చేసినట్టయితే లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది. అలాగే డబ్బులు వచ్చాయి కదా అని చెడు వ్యసనాలకు మాత్రం బానిసలు కాకండి. అంతేకాకుండా జూదం, తాగుడు వంటి చెడు వ్యసనాలకు మళ్ళీ మిమ్మల్ని పేదవాడిని చేసే అవకాశం లేదు. ఈ విషయాలను ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాలి. ఈ ముఖ్యమైన అంశాలలో మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీకున్న డబ్బులు అంతా కూడబెట్టుకుని మళ్ళీ రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు జాగ్రత్తగా డబ్బులని అవసరమైన చోట మాత్రమే ఉపయోగించి విచ్చలవిడిగా ఖర్చు చెయ్యకుండా ఉంటే మాత్రం ఆర్థికంగా మంచి చెడు చేరుకుంటారు. అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎప్పుడు కూడా స్థిరలక్ష్మి రూపంలో మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా డబ్బుకు మీరు విలువ ఇస్తేనే డబ్బులు కూడా అంటే లక్ష్మీదేవి కూడా మీకు విలువ ఇస్తుంది. ఇక మేషరాశి వారు అనేక రంగాలలో సత్ఫలితాలను పొందడానికి అలాగే జాతకరీత్యా కలిగిన దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే గురువారం నాడు విష్ణుమూర్తిని ధ్యానించడం వల్ల కూడా గురు ఫలితాలు అంటే శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశి వారు గురువులు, పెద్దలు, పూజారులు వంటి వారు పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు కనుక ఎక్కువగా పని వృత్తిలో కూడా విజయవంతం అవుతారు. ఈ రాశి వారికి సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు ప్రతి పనిలో వచ్చే చిక్కుముడులన్నీ కూడా వాటంతటవి తొలగిపోతాయి. ఈ రాశి వారు శుక్రవారం వారన్నారు. అంతేకాదు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి విశేషమైన పూజలు నిర్వహించడం వల్ల ఆర్థికంగా మరింత నిలబెడతారు. అలాగే బలపడ్డమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుల బాధ నుంచి మీరు బయటపడతారు. సో చూసారు కదండి, మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో ఏ 2 తప్పులు చేయకూడదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.